ఆత్మబంధువులైన శ్రోతలకు, ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంలో నేను ప్రత్యేకించి వృద్ధులకు చేసుకోదగినటువంటి వ్యాయామాల గురించి నేను చెప్తాను. ఎందుకంటే వృద్ధులకి చూపు తగ్గుతుంది, కళ్ళజోడు పవర్ మారిపోతూ ఉంటుంది. న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ తప్పించి మిగతా చిన్నగా లెటర్స్ని మనం చదవలేరు. అట్లాగే చెవులకి వినికిడి తగ్గిపోతూ ఉంటుంది, అట్లాగే మెమరీ లాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటిలన్నిటికీ కూడా వైద్యం చేయించుకోవడం కన్నా శరీరమే బాగు చేసి దాని తగ్గట్టుగా చేసినట్టయితే చాలా బాగా ఉంటుంది అని చెప్పేసి దానికి యోగా అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి మార్గం అని చెప్పేసి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. అయితే ముందు ముఖ్యంగా కళ్ళకి చేయవలసినటువంటి వ్యాయామాల గురించి నేను చెప్తాను అన్నమాట. ఇప్పుడు కళ్ళు ఇలా తెరుచుకోండి. ఇలా తెరుచుకోకపోతే నాకు ఈ కుడి కన్ను పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వచ్చిన తర్వాత యోగా వ్యాయామం చేసిన తర్వాత చాలా మటుకు ఇది అయిపోయింది అనమాట. లేకపోతే ఇదివరకు ఇలాగ ఉండిపోయేది, ఇలాగ పర్మనెంట్గాను. అటువంటిది యోగా చేసిన తర్వాత చాలా మటుకు ఇది అయిందనమాట. అయితే మొట్టమొదట తలకాయ కదపకూడదు, కళ్ళే కదపాలన్నమాట. ఫస్ట్ ఎక్సర్సైజ్ పైకి చూడాలన్నమాట. ఇలాగా మళ్ళీ కిందకి, మళ్ళీ పైకి, మళ్ళీ కిందకి. తలకాయ కలపకూడదు, మళ్ళీ పైకి. ఇట్లాగా కళ్ళు పెద్దవి చేసి 10 సార్లు మార్చి చూడాలన్నమాట. తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే కుడివైపు కళ్ళు తిప్పాలి, ఇప్పుడు ఎడంవైపు కళ్ళు తిప్పాలి, కుడివైపు కళ్ళు తిప్పాలి, అలాగే ఎడంవైపు కళ్ళు తిప్పాలి, అలాగే కుడివైపు. ఇలాగ 10 సార్లు చాలా కళ్ళు పెద్దవి చేసి అలాగా అటువైపు దృష్టి సారించాలన్నమాట. అటువైపు దృశ్యాన్ని చూడాలి. అలాగ చూడచేసి అలాగ క్విక్గా గవ్వగా చేయకూడదు, స్లోగా చేయాలన్నమాట. అలాగే అయిన తర్వాత మూడో వ్యాయామం ఏంటంటే పైనుంచి ఈ మూల నుంచి ఈ మూలకి, అంటే కుడివైపు పైనుంచి ఎడంవైపు కిందకి ఇలా చూడాలన్నమాట. మూలకి డౌన్, కిందకి అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. అలాగే ఈ పట్టు ఎడంవైపు అప్, కుడివైపు డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇట్లాగా 10 సార్లు చేయాలన్నమాట. ఈ తర్వాత నెక్స్ట్ వ్యాయామం ఏంటంటే గుండ్రంగా కళ్ళు తిప్పడం అనమాట. అంటే అన్ని దిక్కులు కూడా చూసేటట్టుగాను. 1 2 3 4 5 6, అలాగే వెనక్కి మళ్ళీ 1 2 3 4 5 6 ఇలాగ 10 సార్లు గుడ్లు ఇటువైపు రౌండ్ ఒకసారి, క్లాక్ వైజ్ ఒకసారి, యాంటీ క్లాక్ వైజ్ ఒకసారి, అలాగా
10 సార్లు తిప్పాలన్నమాట. ఇది నెక్స్ట్ ఎక్సర్సైజ్. దాని తర్వాత ఈ చెయ్యి దగ్గర పెట్టుకుని ఇలాగ వేళ్ళు, బొటకన వేళ్ళు ఇలా పెట్టి వేళ్ళని చూడాలి. అదే చెయ్యిని మళ్ళీ దగ్గరికి ఇలాగా లాక్కుంటూ చూస్తూ, ఆ వేళ్ళని చూస్తూ దగ్గరికి లాక్కోవాలి. అలాగే దూరం జరపాలి, ఇలాగే చేయాలన్నమాట. ఇలాగే చెయ్యి ఇలాగ మెల్లిగా ఎదరికి చూపుతూ ఇలా ఇది చేస్తుంటే ఆ టైంలో మన కళ్ళును కూడా అదే వేళను చూడాలన్నమాట. అంటే కంటిలో ఉండేటటువంటి లెన్స్కి ఈ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇది చాలా ఇదిగా ఉంటుంది, అలా చేయాలి అన్నమాట. దగ్గరికి వచ్చిన తర్వాత 2 వేళ్ళని కూడా ఒకసారి ఇలా వెడల్పుగా చేసి 2 వేళ్ళని చూడగలిగి ఉండాలి. మళ్ళీ కలపాలి, మళ్ళీ 2 వేళ్ళని ఇలాగా చేయాలన్నమాట. ఇలాగా చూసిన తర్వాత దగ్గరగా ఈ వేళను చూస్తూ దూరంగా ఉండేటటువంటి చెట్టు మీద పెట్టను కానీ, ఒక పండుని కానీ ఏదైనా చూసి మళ్ళీ వెంటనే ఈ దగ్గరగా ఉండేటటువంటి చేతులను ఇలా చూడాలన్నమాట. అలా దూరము దగ్గర ఇలా చూడాలన్నమాట. ఇది లాస్ట్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఫైనల్ ఎక్సర్సైజ్ ఏంటంటే కళ్ళు పెద్దవి చేసేసి మళ్ళీ ఇలా మూసేయను. ఇలాంటి ఎక్సర్సైజ్ కనుక చేసినట్టయితే కంటి పవర్ తగ్గుతుంది, లెన్స్ పవర్ కూడా తగ్గిపోతుంది. చాలా చక్కగా కళ్ళు ఆటోమేటిక్గా చూపు ఇది అవుతుంది అనమాట. దీనికి డైట్ కూడా వైటమిన్ ఏ ఎక్కువ ఉండేటటువంటి తీసుకుంటే అంటే బొబ్బాసికాయ ముక్కలు కానీ, క్యారెట్ దుంపలు కానీ, తర్వాత ఆకుకూరలు కానీ, ఆకుకూరల్లో మునగ ఆకుకూర లాంటివి వాడినట్టయితే డైలీ ఈ ఎక్సర్సైజ్ చేస్తుంటే ఒక నెలలో చూడండి మీ పవర్ మాటిపోతుంది కంటిది ఆటోమేటిక్గా, గ్యారంటీ. అది అయిన తర్వాత చెవులకి ఎక్సర్సైజ్ అన్నమాట. ఇలా పైనుంచి చెవు ఇలా పట్టుకుని కిందకి ఇలాగ లాగాలి. ఈ చెవులతో ఇలా లాగాలన్నమాట. ఇలాగా 10 సార్లు. 1 2 3 4 5 6 7 8 9 10. దాని తర్వాత 2 వేళ్ళు ఇలా పెట్టి చెవు చుట్టూరా గట్టిగా నొక్కుతూ ఇలా తిప్పాలన్నమాట. 1 2 3 4 5 6 అలాగ 10 సార్లు తిప్పాలన్నమాట. అలాగే మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ ఇలాగా 1 2 3 4 అలాగే వ్యతిరేక దిశలో ఇంకో 10 సార్లు తిప్పాలన్నమాట. తిప్పితే ఆ తర్వాత కళ్ళు మూసుకొని భ్రామరీ చేయాలి. అలాగా ఓ అని 3 సార్లు ఓంకారం చెప్పాలి. చెవులు మూసుకోవాలి. చెవుల దగ్గర ఈ చెవులు కూడా మూసేసి ఇచ్చేసినట్టయితే ఈ ఓంకారం చెప్పినప్పుడు వచ్చేటటువంటి ప్రకంపనలో శరీరం అంతా కూడా వ్యాపించి కణల స్థాయిలో ఈ శ్వాసకోశ బాగా జరుగుతుందన్నమాట. కణస్థాయిలో శ్వాసకోశ బాగా జరిగి ఆక్సిజన్ అనేటటువంటిది వెంటనే తీసుకుంటుందన్నమాట. కాబట్టి ఈ రకంగా ఈ ఓంకారం ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ చెవుది అయిపోయిన తర్వాత, చెవులకు ఉండేటటువంటి ఇది అయిపోయిన తర్వాత మన ముక్కుకి అంటే
దమ్ము పెరుగుతుంది. ముక్కు అంటే ఏంటి? లంగ్స్, ఊపిరితిత్తులు యొక్క సామర్థ్యత పెరుగుతుందన్నమాట. ఊపిరితిత్తులు సాధారణంగా మనకి నెమ్ము పట్టేసి 60% మనం వాడుతూ ఉంటాం, 40% నెమ్ము పట్టేసేసి ఉండిపోతాయి. కాబట్టి ఆ 40%ని కూడా మనం ఎక్సర్సైజ్ చేసి పనిలోకి తీసుకొచ్చినట్టయితే దమ్ము పెరుగుతుంది. దమ్ము పెరుగుతుంటే శక్తి పెరుగుతుంది అన్నమాట. కాబట్టి మనం ఇది చేద్దాం. దానికి ఏం చేయాలంటే, మీరు లలితా సహస్రనామం అనే సెల్లో పెట్టుకోండి పక్కనే. ఈ వ్యాయామం చేసేటప్పుడు చెప్పేటప్పుడు ఓంకారం మొట్టమొదటి 5 ఓంకారాలు చెప్పాలి. ఈ ఓంకారం ఏంటంటే పూర్తిగా దమ్ము ఎంత ఉందో, మీ ఊపిరి శక్తి ఎంత మట్టుకు నిలబడగలరో అంతసేపు ఓంకారం చెప్పాలన్నమాట. అని అలాగ 5 సార్లు ఓంకారం చెప్పిన తర్వాత నెక్స్ట్ భస్త్రిక అనమాట. భస్త్రిక అంటే ఏంటి? మనం ఊపిరితిత్తుల్లో ఎంతసేపు ఉంచగలదు మనం మన యొక్క గాలిని అని చెప్పేసి ఎక్సర్సైజ్ అనమాట అది. కాబట్టి పీల్చుకోగలిగినంత గాలి పీల్చుకొని ఈ లలితా సహస్రనామంలో 3 శ్లోకాలు అంటే 6 పంక్తులు చదివిన తర్వాత అప్పుడు వదిలిపెట్టండి. అటు ఇలా చేసినట్టయితే లలితా సహస్రనామంతో కానీ, విష్ణు సహస్రనామంతో కానీ, శివ సహస్రనామంతో కానీ లింక్ పెట్టుకుంటే ఇటు భక్తి, ముక్తి 2 ఆరోగ్యం కూడా వస్తుందన్నమాట. కాబట్టి ఒకవేళ కొత్తలో ఉండేటటువంటి సీనియర్ సిటిజన్స్ చేసేటప్పుడు 6 లెంగ్త్లో అంతసేపు ఉంచలేరు. కొంతమంది 4తో సరిపెట్టేస్తారు, అంటే 2 శ్లోకాలతోనే సరిపెట్టేస్తారు. అంటే అంత నెమ్ము పట్టేసి ఉంటుందన్నమాట ఈ ఊపిరితిత్తుల్లో. కాబట్టి అటువంటి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే ఆ 4తోనే తర్వాత కొనాలేసరికి 5 పంక్తులు ఉండేటటువంటిది అవుతుంది. తర్వాత 6 పంక్తులకి అలవాటు అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఆ రకంగా చేసినట్టయితే ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం పెరుగుతుందన్నమాట. అది ముక్కుకి ఉండేటటువంటి ఎక్సర్సైజ్ చేసేసి చెప్పాము. తర్వాత ఇప్పుడు నోటికి ఎక్సర్సైజ్ ఏంటండి బాబు అని ఉంటారు. నోటిలో నాలిక కదలిక మెదడుకి సంకేతాలు ఇవ్వడంలో చాలా ఇదిగా ఉన్నదన్నమాట. ఉదాహరణకి విట్టల 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 అన్నాం అనుకోండి. అనేసరికి నాలికి, ఊపిరితిత్తులు, స్వరతంత్రులు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కోఆపరేట్ చేసి ఆ శబ్దం వచ్చేటట్టుగా కండరాలు సంకోచం పడుతుంటాయి. దీనికి కారణం ఏంటి? మెదడు యొక్క. అందరికీ నమస్కారం. నా పేరు ప్రజ్ఞ. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా కొన్ని విశేషాలు చెప్పబోతున్నాను. పిల్లలు కూడా యోగా చేయవచ్చు. పిల్లలు యోగా చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది. యోగా చేయడం వల్ల బాడీ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. స్పైన్ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, స్పైన్ స్ట్రాంగ్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. పిల్లలు ఎగ్జామ్ చక్కగా రాయగలరు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఏ పనైనా సులభంగా చేయగలరు. పిల్లలు ఈజీగా చేసే కొన్ని ఆసనాలు: భుజంగాసన్, వృక్షాసన్, బాలాసన్, తాడాసన్. ఇవి పిల్లలు ఈజీగా చేయలిన ఆసనాలు. నేను రోజు మా మమ్మీతో యోగా చేస్తాను. ఎంత బిజీగా ఉన్నా నేను యోగా చేస్తాను. ఈ మధ్య పిల్లలు ఫోన్ చూడడం వల్ల స్పైన్ దెబ్బతింటుంది.
యోగా చేయడం వల్ల స్పైన్ స్ట్రైట్ అవుతుంది, బాడీ పోస్చర్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా 15 to 20 minutes యోగా చేయండి. థ్యాంక్ యూ.